ప్లే ఇండియా గేమ్ షో డైరెక్టర్ మీ జిన్నా. యాక్చువల్లీ నాకు ఈ ప్లే ఇండియా గేమ్ షో జర్నీలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఈ జర్నీలో మాకు ఒక పర్సన్ కలిశారండి. ఆ పర్సన్ ఉండేసి, బ్రదర్ మా దగ్గర ఒక చిన్న ప్రమోషనల్ కంటెంట్ ఉంది, మీతో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగాడు. సరే ఫస్ట్ ఏంటి చెప్పండి బ్రదర్ అని అతను అడిగేటప్పటికి, మాది ఒక గేమ్స్ రిలేటెడ్కి సంబంధించిన ఒక బెట్టింగ్ ప్రమోషన్ యాప్ ఉందండి. దాన్ని మీ ప్లే ఇండియా గేమ్ షోలో మీతో పాటు కొలాబరేట్ చేసుకొని ప్రమోషన్ చేశారనుకోండి, ఒక వీడియోకి ఇంత అని చెప్పి మేము పే చేస్తాము. ఓకే, మీరు ఓకే అంటే మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం బ్రదర్ అన్నాడు. ఒక్క సెకండ్ నేను ఆలోచించి, బ్రదర్ మీ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో అది సొసైటీలో ఉన్న యూత్ని బాగా చెడగొట్టే సిచ్యువేషను. సో మా ఈ ప్లే ఇండియా గేమ్ షో యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, మాకు దీంట్లో జరిగే గేమ్స్ అన్నీ లైవ్ రిలేటెడ్ బేస్ మీద నడుస్తూ ఉంటాయి. అవి అన్నీ కూడా ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా ఒక చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అందరికీ ఏ రకమైన ఏజ్డ్ పీపుల్స్ అందరికీ కూడా అది మానసిక ఎంటర్టైన్మెంట్, మానసికంగా కూడా వాళ్ళకి మానసికంగా ఫిజికల్గా కూడా బాగా హెల్ప్ అవుతుంది. మేము చేసిన ఈ చిన్న చిన్న గేమ్స్ కూడా వాళ్ళు ఫర్దర్గా వీటిల్లో నుంచి ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ ఇళ్లలో కావచ్చు, ఆఫీసెస్లో కావచ్చు, ఎక్స్ స్కూల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, వాళ్ళు దాని శాంపిల్స్గా తీసుకొని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయ్యి ఫిట్ అయితే మా ఈ ప్లే ఇండియా గేమ్ షోకి ఒక అర్థం ఉంటుందని థాట్తో మేము స్టార్ట్ చేసాము. అంతేగాని ఏ రకమైన బెట్టింగ్ యాప్స్ని వాళ్ళకి ప్రమోషన్ చేసి ఆ సొసైటీలో ఉన్న యంగ్స్టర్స్ని కావచ్చు, కిడ్స్ని కావచ్చు, ఇంకా ఒక సీనియర్ పీపుల్స్ని కావచ్చు మేము చెడగొట్టాలనుకోవట్లేదు. దట్టు మేము ప్రమోషన్స్ ఇన్ ఫ్యూచర్లో చేయొచ్చు మేబీ. అవి ఎలాంటివి ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీస్కి పనికొచ్చే ఐటమ్స్ అయితే అవి ఫర్దర్గా కూడా ఈ స్పోర్ట్స్కి ఎక్సెట్రా రిలేటెడ్ వాటికి హెల్ప్ అయితే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అంతే తప్ప ఏ రకమైన బెట్టింగ్ ప్రమోషన్ రిలేటెడ్ యాప్స్ని కానివ్వండి, ఆ రిలేటెడ్ థింగ్స్ ఉన్న ఐటమ్స్ని కానివ్వండి, మేము ఏమాత్రం ప్రమోషన్ చేయమని క్లియర్ కట్గా అతనికి చెప్పేశాను. ఒక్కసారిగా చెప్పానో లేదో అతని ఫేస్ అనేది నల్లగా మారిపోయింది. సరే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, విల్ మీట్ యూ అగైన్ అని చెప్పి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అతను ఎవరో కూడా మనకు తెలీదు, అసలు ఎలా ఇంత డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతున్నారో ఏంటో కూడా ఐడియా రావట్లేదు. ప్లీజ్ దయచేసి మీరు కూడా ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ఏ రకమైన వాటిని కూడా ప్రమోషన్స్ చేయకండి. మీరు చేసి మీకు వాళ్ళు ఇచ్చే 5,000, 10,000 ఏదైతే తీసుకొని మీరు పాకెట్లో వేసుకొని మీరైతే బాగుంటారో అంతవరకు ఓకే. రిమైనింగ్ పీపుల్స్ అన్నది దాన్ని ఆడి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని, వాళ్ళ లైఫ్ని ఎంత స్పాయిల్ చేసుకుంటున్నారో పర్సనల్గా నా లైఫ్లో నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను. వాళ్ళందరూ ఒక చిన్న పాయింట్తో వాళ్ళ లైఫ్ని అనవసరంగా ఆ బెట్టింగ్ యాప్స్ అనేది స్టార్టింగ్లో 1 రూపీ 10 రూపీస్ అని ఇచ్చేసి దాన్ని నెక్స్ట్ అనేది మీ దగ్గర నుంచి ఈజీగా లక్షల్లో కావచ్చు, వేలల్లో కావచ్చు, సునాయాసంగా టక్కన లాగేస్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ బెట్టింగ్ యాప్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ప్లే ఇండియా గేమ్ షో. జై హింద్ అందరికీ.